అలాగే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆంధ్ర పారిశ్రామిక రంగానికి ఆద్యులు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి వాటి చూపారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు జమీందారు వంశంలో పుట్టారు ఆయన. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కాలంలో జనరేటర్ సహాయంతో పరిశ్రమ స్థాపించారు. గత 63 సంవత్సరాల కాలంలో ఆంధ్ర షుగర్స్ లో ఒక్క రోజు కూడా సమ్మె జరగలేదు అంటే ఆశ్చర్యం. 350 మందితో స్థాపించిన కంపెనీ ఇప్పుడు 12,000 మంది ఉద్యోగులతో ఉంది. 1947లో రోజుకి 600 టన్నుల చెరుకు ఒత్తబడితో మొదలయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి 10,000 టన్నులకు అది చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ కడుతున్న సంస్థ కూడా ఇదే. అలాగే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు 1984లో తణుకులోనే రాకెట్ ఇంధన ప్లాంట్ను అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా ప్రారంభింపజేసి పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకువెళ్లారు. ఆంధ్ర బిర్లాగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేసే ఏకైక సంస్థగా ఆయన సంస్థను నిలబెట్టారు. ప్రపంచంలో రాకెట్ ఇంధనం తయారు చేసే 5 దేశాల్లో భారతదేశాన్ని చేర్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. భారతదేశంలో ఆస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారం కూడా వీళ్లదే. అలాగే గుంటూరులో ఆయన నూనె గింజలు, బియ్యం, తౌడు, ముడి పదార్థాలుగా తయారు చేసే నూనెలు, హైడ్రోజనైట్ ఆయిల్స్ తయారు చేసే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు.